1992 మే 9న తమిళనాడు రాష్ట్రంలోని ఊటీకి సమీపంలో ఉన్న కొత్తగిరి అనే గ్రామంలో సెంతా మురై కన్నన్ రాధామణి అనే దంపతులకు జన్మించింది సాయి పల్లవి. సాయి పల్లవికి ఒక చెల్లెలు కూడా ఉంది. తన అమ్మగారు పుట్టపర్తి సాయిబాబా యొక్క భక్తురాలు. అందుకే తన పెద్ద కూతురుకు సాయి పల్లవి అనే పేరు పెట్టింది. సాయి పల్లవి నాన్నగారు కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్నారు. సాయి పల్లవి అమ్మగారికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేదట. అందుకే సాయి పల్లవికి చిన్నప్పటి నుంచే డాన్స్ నేర్పించారు. సాయి పల్లవి కోయంబత్తూరులో ఉన్న అవిలా కాన్వెంట్లో ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు మాధ్యమిక విద్యాభ్యాసం కూడా పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్న సాయి పల్లవి తన స్కూలింగ్ సమయంలో కూడా అనేక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది. అలా తన 5వ తరగతి చదువుతున్న సమయంలో ఒక స్టేజ్ పై డాన్స్ పర్ఫామ్ చేస్తుండగా చూసిన ఒక సినిమా డైరెక్టర్ ఏకే లోహితా దాస్ గారు తను డైరెక్ట్ చేసిన కస్తూరి మాన్ అనే సినిమాలో ఒక కాలేజ్ అమ్మాయిగా తన సినీ ప్రస్తావం మొదలుపెట్టింది. అప్పుడు సాయి పల్లవి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత తను 8వ తరగతిలో ఉన్నప్పుడు మరో స్టేజ్ షోలో డాన్స్ చేసింది. అక్కడ జీవా అనే మరో డైరెక్టర్ సాయి పల్లవిని చూసి తాను తీయబోతున్న దామ్ ధూమ్ అనే సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పక్కన ఒక చిన్న పాత్ర ఇచ్చాడు. ఈ సినిమా 2008లో విడుదలైంది. ఆ విధంగా సాయి పల్లవి తన స్కూల్ డేస్లో ఉన్నప్పుడే 2 సినిమాల్లో నటించింది. ఇక తను ఇంటర్లో ఉన్నప్పుడు విజయ్ టీవీలో ఒక డాన్స్ షో గురించి ఆడిషన్స్ జరిగితే వాళ్ళ అమ్మగారు అక్కడికి తీసుకుని వెళ్ళి సాయి పల్లవి పేరు ఇచ్చారు. ఇక ఆ డాన్స్ షో ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన సాయి పల్లవి ఉంగలిల్యార్ ఆడుతూ ప్రభుదేవా అనే డాన్స్ షోలో ఫైనలిస్ట్గా నిలిచింది. ఈ షో కూడా 2008లోనే కొనసాగింది. అయితే ఇవన్నీ తన నాన్నగారికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కూతురు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకునేవారు. అలాగని సాయి పల్లవి ఇష్టాన్ని ఏ రోజు కాదనలేదు. కానీ సాయి పల్లవి ఇండియాలో ఉంటే డాన్సులని షూటింగ్లని చదువుని నిర్లక్ష్యం చేస్తుందనే భయంతో తన ఇంటర్మీడియట్ పూర్తవగానే మెడికల్ చదువు కోసం జార్జియా దేశం పంపించారు. అక్కడ టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ 4 సంవత్సరాలు చదివి తన MBBS పూర్తి కాగానే ఇండియా వచ్చింది. ఇక తన స్టడీలో ముందుకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా అదే సమయంలో తెలుగులో సౌత్ ఇండియాలో అతిపెద్ద డాన్స్ షో అయినటువంటి ది అల్టిమేట్ డాన్స్ షో సీజన్ 4 లేడీస్ స్పెషల్ ఎడిషన్ ఆడిషన్స్ జరగడంతో వాళ్ళ అమ్మగారు హైదరాబాద్ తీసుకుని వచ్చారు. ఇక ఆ ఆడిషన్లో సెలెక్ట్ అయిన సాయి పల్లవి సీజన్ 4లో మొదటి కంటెస్టెంట్గా తన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్తో అందరినీ ఎంతో ఆకర్షించింది. 2009లో జరిగిన ఈ డాన్స్ షోలో 3rd రన్నరప్గా నిలిచింది సాయి పల్లవి. ఈ డాన్స్ షో సీజన్ పూర్తయిన వెంటనే సాయి పల్లవి మెడిసిన్లో స్పెషల్ కోర్స్ చేసేందుకు మళ్ళీ జార్జియా వెళ్ళింది. ఇక సెలవుల సమయంలో ఇంటికి వచ్చిన సాయి పల్లవిని డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రెన్ తన మలయాళంలో తీయబోతున్న ప్రేమం సినిమాలో తనను ఒక హీరోయిన్గా చేయమని అడిగారు. ఇక ఈ ఆఫర్ నచ్చిన సాయి పల్లవి అమ్మగారు, మా అమ్మాయి సెలవులు పూర్తయ్యేలోపు మీరు షూట్ కంప్లీట్ చేస్తే మా అమ్మాయి ఈ సినిమాలో నటిస్తుందంటూ కండిషన్ పెట్టారు. అయినప్పటికీ ఆ సినిమా డైరెక్టర్ ఒప్పుకుని త్వరలో షూట్ స్టార్ట్ చేసి ముందుగా సాయి పల్లవితో చేయించాల్సిన సీన్స్ కంప్లీట్ చేశారు. ఇక వెంటనే సాయి పల్లవి జార్జియా వెళ్ళిపోయింది. ఈలోపు సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయి 2015 మే 28న ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. కేవలం 4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో సాయి పల్లవి ఒక టీచర్ రోల్లో ఉన్న హీరోయిన్ పాత్ర చేస్తూ మలయాళంలో తన సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఈ సినిమా సాధించిన సక్సెస్ కు తెలుగులో కూడా అక్కినేని నాగార్జున కొడుకు నాగ చైతన్య హీరోగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ సినిమాలో సాయి పల్లవి ప్లే చేసిన పాత్రలో శృతి హాసన్ గారు నటించారు. మలయాళంలో చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మరో మలయాళ ప్రముఖ డైరెక్టర్ సమీర్ తహీర్ తీస్తున్న కలి అనే సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా తనతో పాటు హీరోయిన్గా అవకాశం వచ్చింది. 2016 మార్చి 26న రిలీజ్ అయిన ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను తెలుగులో హే పిల్లగాడ అనే పేరుతో డబ్ చేశారు. అలానే తనకు అంతకు ముందు నటించిన ప్రేమం సినిమాకు గాను ఉత్తమ నటిగా 2016లో ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అయితే ఆ సమయంలో ప్రేమం మూవీ చూసిన శేఖర్ కమ్ములా గారు తన సినిమాలో సాయి పల్లవినే హీరోయిన్గా డిసైడ్ అయ్యారు.
కానీ ఆమె కాంటాక్ట్ నెంబర్ కోసం ప్రయత్నిస్తే ఆమె ఇండియాలో లేదని, జార్జియాలో మెడిసిన్ చదువుతుందని తెలిసింది. ఇక తను వచ్చేసరికి చాలా సమయం పడుతుందని గ్రహించిన ఆ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మరొక 2 హీరోయిన్స్ని సెలెక్ట్ చేశారు. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తను అనుకున్న పాత్రకు వారెవ్వరూ సరైన న్యాయం చేయడం లేదంటూ, పైగా తెలంగాణ అమ్మాయిగా గడుసుగా వారెవరూ కుదరడం లేదంటూ చెప్పేవారు. ఇక చివరికి 6 నెలల తర్వాత సాయి పల్లవితో మాట్లాడే అవకాశం కుదిరింది. సాయి పల్లవికి ముసురు సినిమా కథ మొత్తం చెప్పి ఇందులో భానుమతి అనే ఒక గడుసైన తెలంగాణ అమ్మాయి పాత్ర అని చెప్పడంతో సాయి పల్లవి నేను ఈ పాత్ర చేయగలనా సార్ అనడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు ధైర్యం చెప్తూ ఒక నటి అన్నాక ఎన్నో విలక్షణమైన పాత్రలు చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు చేయగలవంటూ చెప్పారు. ఇక ఆయన ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాలోని పాత్రను ఛాలెంజ్గా తీసుకున్న సాయి పల్లవి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంది. ఈ సినిమాకై సాయి పల్లవి తెలంగాణ భాష పద్ధతులను నేర్చుకుంది. ఈ సినిమా షూట్ మొదట అమెరికాలో స్టార్ట్ అవ్వగా అమెరికాలో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవ్వడంతో మరియు పైగా అప్పటికే రామయ్య వస్తావయ్య, దువ్వాడ జగన్నాథం వంటి వరుస ఫ్లాపులతో నష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆ సినిమా షూట్ కొన్ని రోజులు ఆపారు. అయినప్పటికీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సినిమా షూట్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం సాయి పల్లవి తెలుగు భాషతో పాటు ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ముసురు అనే టైటిల్ బాలేదు అంటూ ఫిదాగా పేరు మార్చారు. ఇక ఈ సినిమా 2017 జూలై 21న రిలీజ్ అవ్వగా ఈ సినిమాకు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. అసలు పెద్దగా అంచనాలే లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. 13 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 90 కోట్లకు పైగా వసూలు చేసి పైసా వసూలు సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో నటించిన సాయి పల్లవిని అయితే ప్రేక్షకులందరూ నిజంగా తెలంగాణ అమ్మాయి అంటూ ఎంతో చక్కగా నటించింది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాక ఈ సినిమాలోని సాయి పల్లవి డ్యాన్స్కు ప్రత్యేక ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఒక పక్క ఆనందం అయితే మరో పక్క తను 2016లో నటించిన కలీ సినిమాలో తన అద్భుత నటనకు రెండోసారి ఫిలింఫేర్ అవార్డు రావడం మరో పక్క ఆనందంగా మారింది సాయి పల్లవికి. ఇక అదే సమయంలో దిల్ రాజునే ప్రొడ్యూసర్గా మరియు న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాలో కూడా సాయి పల్లవినే హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే సాయి పల్లవికి మరియు హీరో నానికి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. అయితే వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు ఈగోతో వచ్చినవి కాదు, ప్రొఫెషనల్గా వచ్చినవి. ఇక ఆ సమయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు వాళ్ళిద్దరి మధ్య కలగజేసుకుని ఆ గొడవను సర్దుమణిగేలా చేశారు. అదే సమయంలో సాయి పల్లవి నాన్నగారికి కూడా ఆరోగ్యం బాలేకపోవడంతో హాస్పిటల్లో చేర్పించారు. దాంతో ఆమె కొన్ని రోజులు షూటింగ్కి రాలేకపోయింది. దీంతో నానికి సాయి పల్లవికి మధ్య బాగా గొడవలు అయ్యాయి. అందుకే సాయి పల్లవి షూటింగ్కి రాలేదని ప్రచారం సాగింది. ఆ తరువాత వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగవడం వెంటనే ఎంసీఏ షూటింగ్లో పాల్గొంది సాయి పల్లవి. ఇక ఈ సినిమా 2017 డిసెంబర్ 21న విడుదల అవ్వగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దాంతో సాయి పల్లవిది గోల్డెన్ లెగ్గా ముద్రపడిపోయింది. దీంతో టాలీవుడ్ సినీ నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూలు కట్టారు. కానీ ఆమెకు ఎన్నో కథలు నచ్చక చాలా సినిమాలు రిజెక్ట్ చేసింది. ఈ సంఘటనతో కొంతమంది సాయి పల్లవికి నిజంగానే పొగరు అంటూ ముద్ర వేశారు. ఆ తరువాత 2018లో తెలుగు మరియు తమిళ్ లాంగ్వేజ్లతో మల్టిపుల్ భాషా చిత్రమైన అయిన కణంలో నటించింది. దీనిని తమిళంలో దియా అనే పేరుతో విడుదల చేశారు. అలాగే అదే సంవత్సరం శర్వానంద్తో కలిసి పడి పడి లేచే మనసు, అలానే తమిళంలో ధనుష్తో కలిసి మారి 2లో నటించింది. ఇక మారి 2లో ధనుష్తో కలిసి డ్యాన్స్ చేసిన సాయి పల్లవికి దేశంతో పాటు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. ఎంతలా అంటే ఈ పాటకి యూట్యూబ్లో 135,45,59,400 వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక 2019లో మలయాళంలో సాయి పల్లవి వహాద్ ఫాసిల్తో కలిసి అతిరన్ అనే సినిమాలో మరియు తమిళంలో సూర్యతో కలిసి ఎన్జీకే సినిమాలో నటించింది. కానీ అవన్నీ అంతగా అనుకున్నంత ప్రేక్షకుల మన్నలను పొందలేదు. ఆ వెంటనే 2020లో మళ్ళీ తమిళ చిత్రమైన పావా కదైగల్ అనే సినిమాలో నటించింది.
ఇది ఒక ప్రత్యేకమైన ఫిలిం ఎందుకంటే సుధా కొంగర, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెట్రి మారన్ మరియు విఘ్నేష్ శివన్లు కలిసి దర్శకత్వం వహించిన 4 లఘు చిత్రాలను కలిగిన ఫిలిం ఇది 2020 డిసెంబర్ 18న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఆ తరువాత తిరిగి మళ్ళీ తనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరును తెచ్చిపెట్టిన ఫిదా సినిమాను డైరెక్ట్ చేసిన శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2021న విడుదలై 30 కోట్ల బడ్జెట్తో బాక్సాఫీస్ వద్ద 60 కోట్లకు పైగా వసూలు చేసింది. అదే సంవత్సరం న్యాచురల్ స్టార్ డబుల్ రోల్ ప్లే చేసిన శ్యామ్ సింగరాయ్ ఈ సినిమా డిసెంబర్ 24న థియేటికల్గా విడుదలయ్యింది. ఈ సినిమా మిశ్రమ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫైనల్గా విమర్శకులు నుండే ప్రశంసలు పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్లో 50 కోట్లు వసూలు చేసింది. ఇక అప్పటికే తన డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్తో సాయి పల్లవి మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్కు దక్కని అరుదైన విధంగా లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సంపాదించింది. అంతేకాక 2022లో రిలీజ్ అయిన విరాట పర్వం అనే సినిమా కేవలం సాయి పల్లవిపై మాత్రమే ఆధారపడి మూవీ ప్రమోషన్స్ చేశారంటే అప్పటికే సాయి పల్లవికి ఏ స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిందో మనం అర్థం చేసుకోవచ్చు. 17 జూన్ 2022న ఈ విరాట పర్వం సినిమాకు ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలు అందుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ను సాధించలేదు. 15 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం కేవలం 12 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ఇక ఇదే సంవత్సరం తమిళ్లో రూపొందించిన గార్గి అనే చిత్రం 15 జూలై 2022న విడుదలై నటీనటుల పనితీరు, స్క్రిప్ట్, దర్శకత్వం మరియు సామాజిక సందేశంతో విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలను అందుకుంది. ఇంత గొప్ప సక్సెస్ మరియు వరుస విజయాలు సాధించినప్పటికీ ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్లో కొంచెం కూడా ఎక్స్పోజ్ చేయని హీరోయిన్గా సాయి పల్లవి అరుదైన గౌరవం దక్కించుకున్న అమ్మాయిగా నిలిచింది. ఇక సాయి పల్లవి జార్జియాలో చదువుకునేటప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించానని, ఆ విషయం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పిందని, తను ఎంతో విలువలు పాటిస్తూ పెరిగిన అమ్మాయి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు. అలానే తన ప్రతిభను మెచ్చి అనేక అవార్డ్స్ కూడా ఆమెను వివరించాయి. ఇందులో ఏషియా నెట్ ఫిల్మ్ అవార్డ్స్ 2 వరకు లభించగా ఆసియా విజన్ అవార్డు 1 లభించింది మరియు ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా 2 లభించాయి. అంతేకాక ఒక సైమా అవార్డు కూడా లభించింది. ఇక బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్తో పాటు సిపిసి సినీ అవార్డు కూడా సాయి పల్లవికి లభించింది. ఇక 2020లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ద్వారా ఆమె భారతదేశంలోని 30 ఏళ్లలోపు 30 ఏళ్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆ జాబితాలో చిత్ర పరిశ్రమకు చెందిన ఏకైక వ్యక్తి ఆమె. సాయి పల్లవి ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలలో నటిస్తూ ఇంకెంతో గుర్తింపు సాధిస్తూ సినీ పరిశ్రమలో అగ్రస్థాయి నటిగా నిలవాలని మనం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా ఇలాంటి మరెన్నో బయోగ్రఫీస్ను తెలుసుకోవటానికి మా ఐరా బయోగ్రఫీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేస్తూ సాయి పల్లవి గారి జీవితంపై గల మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.